హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నిన్న జరిగిన తెలుగు టైటన్స్ వర్సెస్ పుణేరి పల్టన్స్ మ్యాచ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న వచ్చేసరికి అయితే ఒక భారీ మార్జిన్ తోటి మనం అనుకున్నాం ఒక ఫేర్వెల్ మ్యాచ్ కావాలి మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్, కానీ సేమ్ అలానే ఇచ్చారనమాట. అండ్ ఈ సీజన్కి నిన్నటి మ్యాచే లాస్ట్ మ్యాచ్. నిన్న ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ అయితే చూసాము. అండ్ ఒక మంచి విన్నింగ్ మూమెంట్తో అయితే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు. అండ్ ఒక్క అడుగు ప్లే ఆఫ్స్ దూరంలో అయితే ఎలిమినేట్ అయిపోయాము ఈ సీజన్. అండ్ నెక్స్ట్ సీజన్ కంపల్సరీగా మనమైతే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తాము. అండ్ ఆల్మోస్ట్ మనం వచ్చేసరికి అయితే 7th స్పాట్లో ముగించబోతున్నాము పీకేఎల్ సీజన్ 11ని. సో ఇది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ సీజన్. ఎందుకంటే గత 3 to 4 సీజన్స్ చూసుకుంటే మనం ఎప్పుడు ఆ 12th పొజిషన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక్క అడుగు దూరం ప్లే ఆఫ్స్లో అయితే మనమైతే ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఒక మంచి నోట్ అని చెప్పుకోవచ్చు, మన తెలుగు టైటన్స్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సీజన్ నుంచి అయితే ఈ సీజన్లో ఏమేమి మిస్టేక్స్ చేశారో అవన్నీ రికవర్ చేసుకుంటూ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఆప్షన్లో మంచి ప్లేయర్స్ని అయితే కొనుక్కొని అండ్ నెక్స్ట్ సీజన్ అయితే కంపల్సరీ కిషన్ కుమార్ హుడ్డా సార్ అయితే చెప్పింది, కంపల్సరీ నెక్స్ట్ సీజన్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తాం. ఆల్మోస్ట్ ఫైనల్ దాకా కూడా వెళ్తాం నెక్స్ట్ సీజన్ కప్పు అని అంటున్నారు. సో నెక్స్ట్ సీజన్ కాకపోయినా ఆ నెక్స్ట్ సీజన్ అన్న కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే మన టీం అయితే సెట్ అయిపోయింది కాబట్టి. సో మీరేమనుకుంటున్నారు మన తెలుగు టైటన్స్ కంబ్యాక్ గురించి అయితే కామెంట్ చేసేయండి. పీకేఎల్ సీజన్ 11లో మనం వచ్చేసరికి అయితే టోటల్గా 22 మ్యాచెస్ అయితే ఆడాము. అండ్ 12 మ్యాచెస్ అయితే గెలిచాము. జస్ట్ 10 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయాము. అది గత సీజన్స్తో కంపేర్ చేసుకుంటే 4 మ్యాచెస్, 1 మ్యాచ్, 2 మ్యాచ్ మాత్రమే గెలిచాము. ఈసారి ఏకంగా 12 మ్యాచెస్ అయితే గెలిచాము. ఇది ఒక మంచి ప్రౌడ్ మూమెంటంగా అయితే చెప్పుకోవచ్చు. సో తెలుగు టైటన్స్ ఈస్ టోటల్లీ కంబ్యాక్ అని చెప్పుకుందాం. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.